అవినీతి చెయ్యడానికి లిమిట్ లేకుండా పోతుంది. అంటే దేవుడి గుడి, స్కూలు, బడి, ఒక ప్రముఖుడి విగ్రహం, ఎక్కడైనా అభివృద్ధి జరగచ్చు. అంటే దేవుడు గుడి కదా తప్పు చేయకూడదు అనే ఫీలింగ్ ఏం లేదు. బడి కదా పిల్లలు చదువుకుంటారు తప్పు చేయకూడదు అనే ఫీలింగ్ లేదు. అరే పెద్ద మనిషి విగ్రహం కదా, ఆయన దేశానికి చాలా చేశాడు కదా, అటువంటి చోట్ల కాంప్రమైజ్ అవ్వచ్చా అనేది లేదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు వస్తుందంటే, మొన్న సోమవారం మహారాష్ట్రలో రాయగఢ్ కోట ఒక ఫోర్ట్ మీద ఆవిష్కరించిన విగ్రహం ఒకటి కూలిపోయింది. విగ్రహావిష్కరణ జరిగిన ఎన్నాళ్ళు అయిందంటే సరిగ్గా 9 నెలలు అయింది. డిసెంబర్లో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది ఆగస్టు.